నమస్తే అన్న పులివెందుల డ్రైవర్స్. ఇప్పుడైతే మంగళూరు ఘాట్ కింద అయితే ఉన్నామన్నా. ఇక్కడ నుంచి మంగళూరు ఘాట్ కొంచెం వరకు అయితే మనం వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. పూర్తిగా ఎలా ఉంటాయో ఘాట్ రోడ్ అనేది చూపిస్తాను. ఇక్కడైతే మా సెకండ్ డ్రైవరు మేమైతే అన్నం చేసుకున్నాము. అవన్నీ పాత్రలు అయితే నీట్గా రెడీ చేసుకొని ఇక్కడే రైస్ అయితే తినేసి అయితే మేమైతే ఘాట్ అయితే ఎక్కుతున్నామన్నా. ఇది వచ్చి మామూలుగా ఘాట్ దగ్గర మన మంగళూరు సర్వీస్ ఎవరైతే తిరుగుతున్నో వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తానికైతే మేమైతే ఘాట్లోకి అయితే ఎంటర్ అయినామన్నా. ఇప్పుడు చూపించే వీడియో చూడండి. అప్పులు డౌన్స్ ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఇలాంటి ఘాట్ రోడ్లో తోలాలంటే ఒక కర్ణాటక కేరళ వాళ్ళు హై స్పీడ్తో డ్రైవ్ చేస్తుంటారన్న. బస్ డ్రైవర్స్ చాలా వరకు సూపర్ డ్రైవింగ్ వాళ్ళదైతే ఒప్పుకోవచ్చు అనమాట. మా డ్రైవర్ల దగ్గర టాలెంట్ అయితే ఉందన్న, కానీ మా లారీ కాబట్టి మేమైతే కన్నా హెవీ స్పీడ్ అయితే పొయ్యకైతే కుదరదు. ఇప్పుడంతా ఘాట్ రోడ్లలో మేము ఇలా వెళ్తున్నాం. ఒరే బాబు నువ్వు ఎట్లా తోలుతున్నావు అని చెప్పి మా అంకాల్ అయితే అంటున్నాడు డైలీ. రెగ్యులర్గా అయితే మేము మంగళూరు రోడ్డుకి అయితే మేమైతే ట్రావెల్ చేస్తుంటామన్నా. మొత్తం అయితే అప్పుడు సింగిల్ రోడ్లలో చాలా వరకు అయితే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే రోడ్డు అంతా మొత్తం పూర్తి అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ పిక్చర్లో, ఇదంతా ఘాట్ రోడ్ ఎక్కినాక చక్లేశ్వర్ దగ్గర ఎంట్రన్స్. ఇది మధ్యలో అయితే రోడ్డు బాగలేని ఇలా వీడియో అయితే తీసి నేనైతే చూపిస్తున్నా ఎక్కడెక్కడ బాగలేదో. ఇలా కొంచెం మన బ్రిడ్జిల వరకు దగ్గర మాత్రం రోడ్ అయితే బాగలేదన్న. మొత్తం అయితే రోడ్ అంతా వేసేసినారు. కొంచెం వరకు అయితే కన్నా ట్రాఫిక్ అయితే కన్నా యాక్సిడెంట్లు కొంచెం అయితే ఈ రోడ్డు వేయడం వల్ల చాలా వరకు అయితే తగ్గాయన్న. మొత్తానికైతే మేము ఘాట్ రోడ్ అంతా పైకి ఎక్కేసి అయితే కన్నా హాసన్కి అయితే బయలుదేరిపోయామన్న. మధ్యలో మా సమస్యల గురించి ఈ ఇబ్బందులు ఎలా ఉన్నాయి. మంగళూరు నుంచి నాన్ స్టాప్ రావడంతో మా టైర్ అయితే బ్లాస్ట్ అయింది. అదృష్టం అట్లా ఇట్లా ఉండదన్న. ఎందుకంటావా, ఒక టైర్ బ్లాస్ట్ అయింది, ఒక టైర్ పంచర్ అయింది. ఆ టైర్కి అయితే కన్నా ఈ ప్లాప్ 850 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి నేనైతే కన్నా ప్లాప్కు దెబ్బ తగిలిందని చెప్పి వేయించానన్నా. ఇలా అదృష్టం ఇలా మా వెంటనే తిరుగుతుందని అయితే మేమైతే అనుకోలేదన్నా. చాలా వరకు అయితే ఇబ్బంది పడ్డాం. 3 సార్లు జాక్ ఎత్తి 3 సార్లు పంచర్ అయితే వేయించాను అయితే నేను. మొత్తానికి పంచర్ వేసుకొని అయితే మనం డోన్ దగ్గర క్రాస్ అయ్యి బేతంచెర్ల మీదుగా మనం బేతంచెర్ల అయితే దాటుకొని అయితే ఈ టోల్ గేట్ ఎక్కడుందో ఇంకా రన్నింగ్ అయితే కాలేదు. ఈ టోల్ గేట్ దాటుకొని అయితే మనం అయితే కన్నా JSW సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే కన్నా వెళ్తున్నామన్నా. మనం ఫుల్ నైట్ జర్నీ మంగళూరు నుంచి నాన్ స్టాప్ అయితే వచ్చి JSW రూట్లోకి అయితే మనం వచ్చామన్నా. ఫ్యాక్టరీ రూల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి పూర్తి. ఫస్ట్ టైం JSWకి వచ్చే వాళ్ళు అయితే కన్నా ఈ స్కానర్ అనేది ఖచ్చితంగా కావాలన్నా. మనం అయితే కన్నా ఈ స్కానర్ కోసం సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి మామూలుగా మనం అయితే కన్నా ఫైలు RC లైసెన్స్ కాపీ తీసుకొని కంపల్సరీ అయితే కన్నా మనం అక్కడికి రీచ్ కావాలి. రీచ్ అయిన తర్వాత మనకైతే ఇలాంటి స్కానర్ అనేది మనకైతే ఇస్తారన్నమాట. ఆ తర్వాత మనం బండిని అయితే కన్నా పార్కింగ్లోకి తీసుకొని పోయి వచ్చిన తర్వాత మైక్ అనౌన్స్మెంట్తో బండిని అయితే మనకైతే కన్నా అన్లోడ్కి అయితే పిలుస్తారన్న. JSW మనకైతే కన్నా ఈ టోకన్ లేకపోతే స్కానరు చాలా వరకు అయితే ఇబ్బంది పడతాం. జై డ్రైవర్స్ పులివెందుల. JSW ఫస్ట్ టైం వచ్చే ప్రతి డ్రైవర్ అన్నకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అన్న. థ్యాంక్ యూ. జై డ్రైవర్స్ పులివెందుల.